అర్థం కావట్లా. అది గవర్నమెంట్ అసలు. మేడం ఒక నిమిషం మేడం ఉండండి ప్లీజ్. వంశకృష్ణ గారు మాట్లాడండి సార్. నేను వంశకృష్ణ గారు నేను సుజాత గారికి ఆల్రెడీ ఒక విషయం చెప్పా. పెన్షన్ లో ఎవరైనా అర్హులు ఉంటే మీ దృష్టిలో ఉంటే తీసుకురండి, వాళ్ళ కోసం పెన్షన్ కోసం నేను పోరాడతానని. ఇక కనిపించిన వారి మీదల్లా ఎఫ్ఐఆర్ పెడుతున్నారు అని చెప్తా ఉన్నారు. ఎవరెవరి మీద అయితే ఎఫ్ఐఆర్లు ఉన్నాయో తీసుకురండి. మరి మీ వల్లభనేని వంశీ ఇక పెద్ద పెద్ద నాయకులను తీసేస్తే సోషల్ మీడియాలో పిచ్చి కోతలు కూసారు చూసారా, అమ్మల్ని అక్కల్ని చెల్లెల్ని ఎవరిని పడితే వాళ్ళందరినీ డెఫినెట్లీ లోపలేస్తాం, నో డౌట్. అందులో విధాన పరంగా కేఎస్ ప్రసాద్ గారు ప్రశ్నిస్తారు. ఆయన ఏమైనా అరెస్ట్ చేసామా? గవర్నమెంట్ ఆయన ప్రశ్నిస్తున్నారు విధాన పరంగా. ఆయన ఎక్కడ బూతులు తిట్టట్లా. ఆయన ఏమైనా అరెస్ట్ చేసామా? ఆయన మీద ఏమైనా కేసులు పెట్టావా? లేదు. కాబట్టి మళ్ళీ చెప్తా ఉన్నాం, బూతులు తిట్టే సైకోగాడని వదిలిపెట్టాం, డెఫినెట్లీ లోపల ఉంటారు. మీ దృష్టిలో ఎవడైనా విధానపరంగా ప్రశ్నించి అయ్యా ఇదేంటి ప్రజలకు అన్యాయం జరుగుతుందనే ప్రశ్నించిన వాళ్ళనే ఎవరినైనా ఉంటే కేసులు పెడితే నా దృష్టికి తీసుకురండి, నేను పోరాడతాను మీ తరపున వాళ్ళ తరపున. ఈ బూతులు తిట్టే సైకోగాళ్ళు ఉన్నారు చూసారా, వాళ్ళని జగన్మోహన్ రెడ్డి వచ్చినా కానీ వదిలిపెట్టే ప్రసక్తే లేదు. తాట తీస్తామని చెప్పి ఈ సందర్భంగా చెప్తా ఉన్నాం. మీరు చెప్తా ఉన్నారు కేసులు పెట్టి ఎవరిని పడితే ఆయన లోపలేస్తా ఉన్నారు అని చెప్పేసి వాళ్ళేమో ఎక్కడ ఆగకుండా మమ్మల్ని బెదిరిస్తూ మా గురించి అబ్యూజింగ్ లాంగ్వేజ్ మాట్లాడుతూ వీడియోలు చేస్తూనే ఉండొచ్చు, పోస్టులు పెడుతూనే ఉండొచ్చు. అట్లాంటి వాళ్ళ మీద యాక్షన్ తీసుకుంటే కక్ష సాధింపు చర్యలా? ఆంధ్రప్రదేశ్ మాకు అర్థం కావట్లేదు. ప్లేస్ లేదు, డెఫినెట్లీ తాట తీస్తామని చెప్పి మరోసారి చెప్తా ఉన్నాం. నిన్న దాచేపల్లి ఇన్సిడెంట్ గురించి ఒక విషయం చెప్తా ఉన్నారు. నేను ప్రత్యక్ష సాక్షిని, మీకు కనిపిస్తుందో లేదో, పోలీసు వాళ్ళు నాకు ఇరగొట్టిన నా చెయ్యిది అర్థమవుతా ఉందా? పోలీసులు 2022 జూన్ 20వ తారీఖున ఇరగొట్టిన నా చెయ్యిది. ఇదిగో ఇలా లాక్కెళ్ళి అడవిలోకి తీసుకెళ్లి కొట్టి ఇరగొట్టినటువంటి చెయ్యిది. ఇప్పటికి నాకు ఈ ఫింగర్ పనిచేయదు, ఇప్పటికి కూడా నాకు ఇది నంబ్. ఇదిగో ఇక్కడ అంతా కొట్టారు. సో ఇక పోలీసుల గురించి మీ భయంలో జరిగినటువంటి బూట్లు నాకే పోలీసులు అందరూ కూడా ఈరోజు పోయారు. ఏదైతే దాచేపల్లి ఇన్సిడెంట్ మీరు నిందలేస్తా ఉన్నారో, నిన్న మీ అంబటి రాంబాబు గాని మీ వైసీపీ నాయకులందరూ గాని వెళ్ళి అక్కడ చెప్పారు, ఒక పోలీస్ అంట తొడల మీద కూర్చున్నాడంట, ఒక పోలీస్ అంట చెంపల మీద కొడతా ఉన్నాడంట. ఇక ఈవిడ చెప్పాలి, నన్ను డైరెక్ట్ గా కొట్టారు, మరి అందరూ చూస్తుండగా నన్ను కొట్టారు. ఒక పోలీసు తొడ మీద కూర్చున్నాడంట. ఏంది సినిమా ఏమన్నా తొడల మీద కూర్చుని అట్లా కొట్టడానికి? జడ్జి గారి దగ్గరికి వెళ్ళగానే దెబ్బలేం కనపడలేదే. ఈ రోజు వల్లభనేని వంశీ కూడా నటిస్తా ఉన్నాడు, లోపలంతా బానే ఉన్నాడు, బయటికి రాగానే క్షయవ్యాధి వచ్చిన వాళ్ళు దగ్గుతా ఉన్నాడు. ఈ నాటకాలు ఆపాలా? ఈ నాటకాలు ఆపి నోరు అదుపులో పెట్టుకుంటే అందరూ పద్ధతిగా ఉంటారు. మళ్ళీ చెప్తా ఉన్నా, బూతులు తిట్టే సైకోగాళ్ళు ఎవరికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చోటు లేదు. డెఫినెట్లీ జైలుకి వెళ్తారు, శిక్ష అనుభవిస్తారు. విధానపరంగా ప్రశ్నిస్తే చెప్పండి, వాళ్ళ మీద ఏదైనా కేసులుంటే చెప్పండి, మీ తరపున కూడా నేను వచ్చి పోరాడతా. ఓకే, రాయపాటి అన్న గారు ఇందాక మీరు ఏదో ఆడియో ఒక్క నిమిషం ఉండండి. సుజాత గారు రెండింటికి కలిపి ఆన్సర్ చెప్తారు. ఒకసారి రాయపాటి అన్న గారు ఇందాక ఏదో ఆడియో వినిపించారు, వీడియో అది సరిగా రాలేదు. అది ఒకసారి మా కోసం ఒకసారి వినిపిస్తే సుజాత గారు ఈ రెండింటికి ఆన్సర్ చెప్పేస్తారు. ఒకసారి రాయపాటి అన్న గారు వినిపించండి ప్లీజ్. కనీసం నీ స్థాయి ఏంటో నీ అధికారం ఏంటో చూసుకోవాలన్నా మాట్లాడు. 2029 మా గవర్నమెంట్ వచ్చిందనుకో, చిన్న పెద్ద ఎవడో చూడు పండబెట్టి గొంతులు చూపించిందండి మేడం. ఓకేనా? సుజాత గారు గొంతులు కోసుకుంటా పోతారంట. మొన్న ఒక మాజీ ఎమ్మెల్యే కూడా మీ పార్టీకి సంబంధించిన ఆయన అటు పక్క ఏమో ఇంట్లోకి పోతాం, ఇటు పక్క ఏమో నరుక్కుంటా పోతాం అని చెప్పి కూడా మాట్లాడిన పరిస్థితి. అంటే ఇప్పుడు ఇలాంటి వాళ్ళందరూ కూడా వదిలేయాలా? ఇప్పుడు ఇప్పుడు ఏంటి, ఇప్పుడు ఆయన వంశీ ఇప్పుడు బండారు వంశీకృష్ణ గారు చూపించారు చేశారని చెప్పారు. మరి వీటి గురించి మీ దగ్గర నా సమాధానం ఉందా సుజాత గారు? ఒక్కసారి వీటికి ఆన్సర్ చేయండి ప్లీజ్. చాలా మంది ఒకటి ఏంటంటే, రాయపాటి అరుణ గారు ఎంతో కాలం నుంచి టీవీ డిబేట్లలో ప్యానెల్స్ లో మాట్లాడుతున్నారు జనసేన పార్టీ తరఫున. అలాగే నేను కూడా చాలా డిబేట్లు చేశాను. అదే విధంగా మనం ఒక వక్తలుగా కూర్చున్నప్పుడు ప్యానెల్లో ఎన్ని రకాల అబద్ధాలు చెప్తున్నాము,
ఎన్ని రకాలుగా పక్క పార్టీల మీద అబద్ధాలు, కాదు మేడం, వాస్తవం కోసేద్దామా? లేకపోయినా అయితే పేకలు అబద్ధాలు కోసేద్దామంటారా? చెప్పండి. కరెక్టే, ఇది పడుకోబెట్టి కోసేద్దాం. కాదు కాదు, ఇప్పుడు రాయపాటి అరుణ్ గారు అబద్ధాలు చెప్పారు అని మీరు అనుకున్నట్టు కోసేద్దామా? పేకలు కోసేద్దామా? పేకలు కోసేద్దామా? వాటికి ఆన్సర్ చెప్పండి మేడం. మీరు ఇందాకేదో దాచిన ఘటన చెప్పారు కదా, దీనికి ఆన్సర్ చెప్పండి మేడం. 5 ఏళ్ల కాలం పాటు సైకో అని తిట్టావు. నువ్వు జగన్మోహన్ రెడ్డి గారు ఏమి చేయలేదని ఇప్పుడు కూడా అంటావు. మరి పవన్ కళ్యాణ్ ప్యాకేజ్ ఇస్తారు, మళ్ళీ పథకాలు చేస్తే ఇంకేం చేయాలమ్మా జగన్మోహన్ రెడ్డి మీరు? మీరు మాట్లాడితే ఆన్సర్ కాదు, నేను అడిగిన క్వశ్చన్ కి క్వశ్చన్ ఆన్సర్ ఏం మాట్లాడుతున్నారో అర్థం కావట్లేదు సుజాత గారు. ఇప్పుడు ఏంటి వాళ్ళ పేకలు కోసేద్దామా? రాయపాటి అరుణ్ గారు మీరు డిబేట్ లో పాల్గొనొద్దు, వారు పేకలు కోస్తారట, మరి చూసుకోండి మరి మీరు. సో మీరు అబద్ధాలు చెప్తే పేకలు కోస్తారు, దాన్ని అడ్మిట్ చేస్తున్నారు. ఒక్క నిమిషం, ఏంటి సుజాత గారు అక్కడ ఏం మాట్లాడారు ఏంటి అనేది కూడా మీరు అర్థం చేసుకోకుండా మాట్లాడారు. పేకలకు వస్తారు. ఓ బూతులు తిడతారా? ఓకే ఓకే యా ఓకే ఓకే, థ్యాంక్ యూ సార్. చెప్పండి 1 minute ప్లీజ్. ఒక ఆడపిల్ల పట్ల ఆ విధంగా అసహ్యకరంగా మాట్లాడడం నేను ఖచ్చితంగా ఒక ప్యానల్ లో నేను అరడంతో చాలా రోజులు బట్టి డిబేట్ లో పార్టిసిపేట్ చేస్తాను. మనిషి అనే ప్రతి ఒక్కరు కూడా ఖండించాలా. ఎస్. రెండోది ఈ బాబుది ఎప్పుడైతే దెబ్బలు తగిలే అని చెప్పాడో అది ఖచ్చితంగా హేయమైన చర్య. ఉండండి మేడం, సుజాత గారు మొత్తం మీరు కాదు మేడం, ఒక్క నిమిషం ఆగండి మేడం ప్లీజ్ మేడం. నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రసాద్ గారు, నేను ఎవరైనా సరే ఇప్పుడు ఇందాక ఆయన నాకు చెప్తూ ప్రసాద్ గారు ఏం మాట్లాడతారో అలాంటి వాళ్ళ మీద కేసులు ఉంటాయంటే నేను దేనికి భయపడే మనిషి నేనైతే కాదు, కానీ అరుణం అంతకన్నా భయం పడదు. ఫస్ట్ ఆఫ్ కాదు, ఆల్ మీరు విధానపరంగా మాట్లాడతారన్నారు. కాదు మీరు విధానపరంగా మాట్లాడతారనేది వారి ఉద్దేశం. సార్ ఒకటి గుర్తుంచుకోండి, మనం వల్గర్ గా మాట్లాడుతూ అవతల వాళ్ళని మనోభావాన్ని కించపరిచే హక్కు ఎవరికి ఇవ్వలేదు. అవును, నేను అరుణమ్మ కూడా ఇన్ని ఆర్గ్యుమెంట్ చేసుకున్నాం. ఏ రోజు కూడా నేను అమ్మాయిని ఒక మాట అనలేదు, నన్ను ఏ రోజు కూడా ఒక్కరోజు అనలేదు. అలాగే ఈ బాబుతో కూడా నేను చాలా ఆర్గ్యుమెంట్ చేశాను, కానీ ఈ రోజు అతను నా మీద మాట్లాడింది లేదు, నేను అతను మాట్లాడు. బట్ ఇక్కడ సంబంధం లేని విషయంలో ఇప్పుడు ఉదాహరణకి నేను ఆ విధంగా వీడియో చేసి పెడితే తను బాధపడదు. వాడెవడో మన ఇద్దరు మాడిన దానికి వాడెవడో రియాక్ట్ అయ్యి వీడియో పెడితే నువ్వు పట్టించుకోకమ్మా అలాంటివి. ఫస్ట్ ఆఫ్ ఆల్ దాని మీద మనం వేస్తే చూడు, అలా ఒక దాని మీద వేస్తే అలా ఇంకో 10 అని వాళ్ళకి పని పాటు ఉండదు. ఐడెంటిటీ క్రైసిస్ తో వస్తున్న వాళ్ళు మనకి చిన్నప్పటి నుంచి సామెత ఉంటుంది చూడు, అరిచే ఎప్పుడు ఏ పని చేయదని. అట్లాగా వాళ్ళని పట్టించుకోకుండా ఉంటేనే మన పని చాలా సులువు అవుతుంది. నువ్వు ప్రతిదానికి అంత అటెన్షన్ ఇచ్చుకుంటే మనం రేపనే అడుగు ముందుకు వేయలేము. అది గ్రహించుకోండి. అంతకని అందులో నాకైనా వీళ్ళందరూ చిన్నపిల్లలే, ఖచ్చితంగా నేను చెప్పగలను. రాజు గారు ప్రతి ఒక్కరికి మనం మాట్లాడింది నచ్చాలని ఉండదు. రాజు గారు, సుజాత గారు చాలా తెలివిగా టాపిక్ డైవర్ట్ చేశారు. మేము చెప్పాలనుకుంది కూడా వేరే రకంగా డైవర్ట్ అయిపోయింది కాబట్టి ఇదే టాపిక్ మళ్ళీ మీరు కంటిన్యూ చేయాలని చెప్పి కోరుకుంటా ఉన్నా. ఎందుకంటే సుజాత గారు ఈ టాపిక్ మొత్తాన్ని మరి ఆవిడ జీవోలు జనాల టికెట్ కొని తిరుపతి బస్ ఎక్కినట్టు ఆమె ఏందేంటో మాట్లాడేశారు. కాబట్టి ఈ టాపిక్ మళ్ళీ రేపు కూడా ఇదే టాపిక్ పెట్టి ఇదే ప్యానల్ మీరు 5 సంవత్సరాలు ఇట్లా తప్పకుండా ఓకే మేడం, ఓకే మేడం, ఓకే మేడం, థ్యాంక్ యూ సుజాత గారు క్లోజ్ చేద్దాం. యా థ్యాంక్ యూ సుజాత గారు, బండారు వంశీకృష్ణ గారు, కేఎస్ ప్రసాద్ గారు, రాయపాటి అరుణ్ గారు. సో